నమస్తే అందరికీ. భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఎస్సీలు క్రైస్తవ మతంలో ఉంటే ఎస్సీ హోదాను తొలగిస్తాము అన్న మాటలు. ఆ విషయానికి వస్తే ఒక కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఒక కేసు వెళ్ళడం, ఆ కేసు విషయంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో, నిందితులు కోర్టుకు వెళ్ళారు. ఆయన ఎస్సీ కాదు, ఆయన క్రైస్తవ మతంలో ఉన్నాడు అని. సరే, క్రైస్తవ మతంలో ఉండే వ్యక్తిని కులం పేరుతో దూషించాల్సిన అవసరము ఎందుకుంది? క్రైస్తవ మతంలో ఉండే వ్యక్తికి నీకు వేరే వేరే వాదోపవాదాలు సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిపరంగా మాట్లాడుకోవాలి, కానీ కులం పేరుతో ఎక్కడ కూడా ఎవడు కూడా దూషించకూడదు. ఈ విషయాన్ని కూడా సదరు ఎవరైతే ఈ విషయానికి కోర్టుకు వెళ్ళారో వాళ్లకు ఇంకా కొంతమంది కూడా తెలియజేయడం జరుగుతుంది. కులపరమైన విధానాలు ఈ ప్రపంచంలో మతాలు ఎన్ని విధాలుగానూ మారుతున్నా కూడా కులం అయితే అయినా సుప్రీంకోర్టు వారికి చెప్పారు ఎక్కడ కూడా మారదు అని. కులం మారినప్పుడు కుల విధానాలతోనే కులంతోనే దూషిస్తూ 1989 చట్ట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలాగే 2015 తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిఎన్ఎస్ భారత న్యాయశాఖ ఈ విధానాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా కులం పేరుతో ఎవడు దూషించినా కూడా, ఏ వ్యక్తి మాట్లాడినా కూడా అది అట్రాసిటీకి ఏర్పాటు చేసే విధంగానే భారత ప్రభుత్వం ఒక విధి విధానాలతో 1989లో ఒక రూపకల్పనతో చట్టం బలపడింది. ఆ విధానాల్లో భాగంగానే ఏ మతంలో ఉన్నా కూడా, ఏ విధానంలో ఉన్నా కూడా వ్యక్తిని కులంతో దూషించడం అనేది ఎవరికి కూడా హక్కు లేదు. వ్యక్తులుగా ఏదైనా మాట్లాడుకోవాలంటే బూతుల పదాలతో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదనేది కూడా స్పష్టంగా ఎన్నోసార్లు సుప్రీంకోర్టు వారే చెప్పారు. నేటి సమాజ కాల శ్రేయస్సులో సుప్రీంకోర్టు వారు పేద సామాజిక వర్గాలకు అండదండగా ఉంటాము అన్న ఆలోచన ధోరణిలో ఈరోజు మీకు హోదాను తీసేస్తాము అనడం కూడా సబబు కాదు, కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయాల్సిన విషయాలు దండిగుండా. వాళ్ళు వేరే విధంగా ఉన్నారు అంటే వాళ్ళను ఆ విధంగా కులం పేరుతో దూషించే హక్కు ఎవడు ఏ వ్యక్తి కూడా అటుపక్క మాట్లాడిన వ్యక్తికి ఈ రైట్స్ లేవు. వాడు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాడి పైన కేసు పడాల్సిందే, అట్రాసిటీ జరగాల్సిందే, ఖచ్చితంగా వాడు నిందితుడు కావాల్సిందే, వాడు రిమాండ్లో ఉండాల్సిందే, శిక్ష అర్హుడే. అలాంటి విధానాలే సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు మళ్ళీ ఈ విధానాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు వారు మహారాజశ్రీ గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చాలామంది భారతదేశంలో ఉండే పౌరులు కావచ్చు, ఇంకా వేరే సామాజిక వర్గాలలో ఉండే ప్రజలు కావచ్చు, క్రైస్తవ మతంలో చాలామంది ఉన్నారు. చర్చికి ఆదివారం వెళ్తారు, పండలకు సందర్భాలకు వెళ్తారు. మరి ఈ విషయాలలో వీళ్ళందరినీ వాళ్ళు హిందువులు కావచ్చు, వేరే కావచ్చు, క్రైస్తవులు అన్న వాస్తవ రేఖలు భారతదేశంలో ఎవరికి కూడా వర్తించవు. ఇవి బాగా ప్రభుత్వాలు కూడా గమనించాలి. కాకపోతే మీరు ఎక్కడైతే ఈ ప్రజలను అగౌరవపరిచి ఇబ్బందులు గురి చేసి సమస్యాత్మకమైన సమస్యలతో వాళ్ళను కులాలతో పదే
పదే పదే ఎక్కడైతే అగౌరవపరిచారో ఆనాటి కాల వ్యవధి పరిస్థితులలో కొంతవరకు చర్చిలకు వెళ్ళడం జరిగింది ప్రజలు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలా. నేటి కాల పరిస్థితులలో కూడా హిందూ సాంప్రదాయంగా తిలకం దిద్ది బొట్టు పెట్టుకున్న వాళ్ళు, కాటుకు పెట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా గాజులు ఉన్న వాళ్ళు, పుస్తలు ఉన్న వాళ్ళు, మంగళసూత్రాలు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ప్రతి ఒక్క విషయాలలో ఎవరైనా కానీ ఒక విధానాన్ని పాటించాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించి ధర్మ ప్రకారంగా నడిచే విధంగా ఈ హిందూ సమాజ విధి విధానంలో భాగంగా ఇబ్బందులు గురయ్యారు. కాబట్టి ఆ ప్రజలు ఆ రోజుల్లో ఆ విధానాలకు అలవాటు పడ్డారు అన్న వాస్తవ రేఖలు కోర్టు వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలైతే ఎవడైతే ఇబ్బందులు గురి చేసే విధానంలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర విధి విధానాల్లో భాగంగా, ప్రాంతాల భాగంగా, ప్రాంతీయ విధానాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విషయాలలో తగు విధానాలతో, తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి. మీ ఎక్కడ ఏ విధానాలైనా కూడా సుప్రీంకోర్టు వారి విధి విధానాలను మేము ఆహ్వానిస్తాం, అన్ని విధాలుగా గౌరవిస్తాం. చట్ట విధి విధానాల్లో ఉండాలి. ఈరోజు భారతదేశంలో వేరే దేశాలలో టెక్నాలజీ ప్రకారంగా, చదువు సంధ్యల ప్రకారంగా, ఎన్నో ఉన్నతమైన విధానాల్లో భాగంగా ఎన్నో విధాలుగా ఈ ప్రయాణాలు బాసటగా దూసుకొని వెళ్ళిపోతుంటే భారతదేశ నైతిక విలువలతో కూడిన ఒక ధర్మ విధి విధానం భాగంగా ఈరోజు నేటి కాల పరిస్థితుల్లో తీసుకుంటే ఎక్కడ చూసినా అవమానాలు, ఎక్కడ చూసినా వివక్షలు, ఎక్కడ చూసినా కులాలు, ఎక్కడ చూసినా కులాలను అగౌరవపరిచే విధంగా మాట్లాడే విధానాలు, ఆ ప్రజలను కట్టడి చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. సుప్రీంకోర్టు వారు కూడా ఆ విషయాలు గమనించాలి. పేద వర్గాల ప్రజలను ఎవడైతే తక్కువ చేస్తున్నాడో, ఎవడైతే చిన్నచూపు చూస్తున్నాడో, ఎవడైతే అగౌరవపరుస్తున్నాడో, ఎవడైతే గౌరవప్రదంగా లేకుండా మాట్లాడుతున్నాడో ఇలాంటి విధానాలలో మీ చర్యలు ఉండాలి, మీ విధానాలు ఉండాలి. మీ వాదనలో ఖచ్చితంగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వారికి వినమ్రంగా తెలియజేస్తారు.